పాలనపై అవగాహన అనుభవం లేని వ్యక్తికి అధికారాన్ని అప్పగించడం వల్ల గత 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకపోగా 10 ఏళ్ల పాలనలో వెనుకబాటు గురైందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. ఆ పరిస్థితిని ప్రత్యక్షంగా అనుభవించిన ప్రజలే అపార అనుభవం, సమర్థత కలిగిన చంద్రబాబు నాయుడుకు మళ్లీ ముఖ్యమంత్రి పదవి అప్పగించారని తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలోని ఎద్దనపూడి, మార్టూరు మండలాల్లో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తాను మంత్రి అయిన అనంతరం తొలిసారిగా 800 విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశామని, ఆ తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా ఉప కేంద్రాలకు శంకుస్థాపన జరిగాయని తెలిపారు. గత ప్రభుత్వంలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట సామాన్యులపై విద్యుత్ భారం మోపారని, ఆ భారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరో 1.19 పైసలు తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఒకే సంతకంతో పెన్షన్లు పెంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని, దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం విద్యార్థుల కాలేజ్ ఫీజు బకాయిలు పెట్టగా కూటమి ప్రభుత్వం ఒకేసారి 10,000 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు.